కేవలము వాళ్ళు గెలవలేక ఇక్కడ అరాచకం సృష్టించి ఏదైతే ప్రజలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని భయభ్రాంతులకి గురి చేసి ఎన్నికని తమకు అనుకూలంగా మార్చుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి చేస్తున్నారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన దగ్గర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఏంటి ఈ దాడులు ఏంటి? నిన్న ఒక దాడి జరిగింది, ఈరోజు హత్యాయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం 11 గంటలకు ఎస్పీ గారు అపాయింట్మెంట్ ఇస్తే నేను జిల్లా అధ్యక్షుడు పోయినాం, ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు కూర్చొని దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. నిరాయుధులుగా ఉండి నిరాడంబరంగా ఒక పెళ్లి కార్యక్రమానికి పోయేదానికి మా లీడర్ పోతే ఒక 50-60 మంది వాహనాల్లో వచ్చేసి అతని మీద దాడి చేసి కొట్టారు. బహుశా వీళ్ళు చేసేది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను భయభ్రాంతులు చేసేదానికి ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నట్టుంది. మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ముందు ఈరోజు ఉదయం కూడా గాంధీ సర్కిల్, అంటే ఇప్పుడు ఆ కోర్టు దగ్గర ఉన్నటువంటి సర్కిల్లో కూడా మళ్ళీ అదే గ్యాంగ్ రసూల్ అని చెప్పి మా లీడర్ ఉంటే ఆయన మీద దాడి చేసేదానికి రావడం. ఇంత లోపల అక్కడ చాలామంది ఉన్నారు, ఆ తర్వాత ఏదో వీడియోలు ఏదో విలేకరులు ఉన్నారని చెప్పేసి వెళ్ళిపోయారు. సార్, ఇటువంటిది జరిగేదానికి లేదు. మీరు ఇమ్మీడియట్గా చర్య తీసుకున్నట్టుంటే రెండోది జరిగేది కాదు. అయినా వాళ్ళ యొక్క లక్ష్యం ఎన్నికలు సజావుగా జరిగితే వాళ్ళు గెలవలేరు, అది వాళ్ళకి స్పష్టంగా తెలుసు. ఎన్నికల్లో అనేక రకాలుగా ప్రలోభాలు పెట్టేదానికి వీలైతే ప్రలోభాలు పెట్టి, ప్రలోభాలు పెట్టకుండా ఉంటే భయభ్రాంతులు చేసి ఎన్నికల నుంచి ఇకనటువంటి క్యాడర్లంతా దూరం చేసి ఏదో ఒక రకంగా రెచ్చగొట్టి లేకుంటే ఏదో ఒక కార్యక్రమాలు చేసి తప్పుడు కేసులు మా మీద పెట్టి ఎన్నికలను సజావుగా జరగకుండా చేసేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని ఎస్పీ గారికి చెప్పాం. ఎస్పీ గారు స్పష్టంగా హామీ ఇచ్చారు, లేదు తప్పకుండా నాది బాధ్యత, స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిపిస్తాను, మీరు దాని గురించి ఏమి ఇబ్బంది పడద్దని చెప్పారు. బయటకు వచ్చి ప్రెస్ మీట్లో అదే చెప్పినాం. ఎస్పీ గారితో మాట్లాడినటువంటి ఒక 20 నిమిషాలు బయటికి ఇట్లా కడప నుంచి బయలుదేరి ఇడికి వస్తాండా ఈ సంఘటన జరిగింది. ఉన్నట్టుండి దారి కాచుకొని మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు, మా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్ రామలింగారెడ్డి గారు, వేల్పల రాము అంటారు, మా హేమాద్రి రెడ్డి, ఇతరతర నాయకులంతా పోయి నాగేంద్రారెడ్డి అని చెప్పేసి మాకు సంబంధించినటువంటి కార్యకర్త వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి మాట్లాడి రావాలని చెప్పి వీళ్ళు పోయినారు. తిరిగి వచ్చేటప్పుడు దారి కాసి నిన్న ఏదైతే బ్యాచ్ ఉందో ఆ బ్యాచ్తో సహా ఇంకా కొంతమంది అదనంగా కలుసుకొని వీళ్ళ మీద విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా కారు పాల్గొట్టడమే కాకుండా వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఈ రకమైనటువంటి దాడులకు పూనుకుంటే ఎవరికి ఎక్కువైతారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రభుత్వం ఉంది, ఈరోజు అండగా మాకేమీ లేదు, మమ్మల్ని ఏమీ చేయరు, మమ్మల్ని ఏమైనా చేసేదానికి పూనుకుంటే మళ్ళీ వాళ్ళ మీదనే కేసులు పడతాయి అనేటువంటి మాకున్నటువంటి ఒకే ఒక వీక్నెస్ను కూర్చొని వీళ్ళు ఆడుకుంటాడారు. మా వీక్నెస్ ఏంటంటే అనవసరంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొని రాకూడదు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే అందరికీ సమస్యగా ఉంటుంది. వీలైన కాడికి మనం అందరం కూడా ప్రజలకు మేలు చేయాలనేటువంటి మేము అనుకునే విధానం ఏదైతే ఉందో దాన్ని అలసటగా తీసుకొని ఉండి ఈరోజు దాడి జరిగినట్టుంది. అయినా సమన్వయంగా ఉన్నాం, ఓపిక పాటిస్తూ ఉన్నాం. ఈరోజు చెప్తున్నా, భయభ్రాంతులు చేసిన ఈ ఎలక్షన్స్ సజావుగా జరుగుతాయి. ఈరోజు పైన ఉన్నటువంటి లీడర్లు మేము లేకున్నా గ్రామాల్లో ఆఖరికి మా మగవాళ్ళు లీడర్ లేకున్నా మా ఆడోళ్ళైనా కూడా ఎన్నికలు జరిపిస్తారు, ఎన్నికలు గెలుస్తాం. దాని గురించి డౌట్ లేదు, నేను చెప్తున్నా. ఎందుకంటే ఇది పులివెందుల పౌరుషానికి సంబంధించినటువంటి విషయం. ఎవడు వెనకడుగు వేయొద్దని చెప్పి మేము చెప్తున్నాం. మా క్యాడర్లకు కూడా ఒకటే పిలిపిస్తున్నాం, మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు, మా తర్వాత లీడర్ని అరెస్ట్ చేయొచ్చు, గ్రామాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ లీడర్ని అరెస్ట్ చేయొచ్చు, కేసుల్లో పెట్టచ్చు, లేకుంటే దాడి చేయొచ్చు, మా మీద హాస్పిటల్ పాలు కావచ్చు, మేము ప్రాణాలు లేకుండా పోవచ్చు. కానీ ఆడోళ్ళు మీరు ముందరుండి ఎలక్షన్లు నడిపించాలని చెప్పి ఈరోజు కోరుకుంటున్నాం. ఆడోళ్ళు నడిపిస్తారని కూడా ఈ సందర్భంగానే చెప్తాండా. పులివెందులో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ మహిళల చేతిలో ఈ బాధ్యత పెడుతున్నాం. ఇప్పుడు వాళ్ళు ముందరకు వచ్చి నడిపించాలా, ఏం జరిగితే జరగని. ఇటువంటి అరాచకాలు జరగాలంటే ఎంతసేపు అని చెప్పి నేను అడుగుతున్నాను.
గడిచిన 5 సంవత్సరాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అనుకోనుంటే ఒక్క వ్యక్తి అయినా నిలబడేదానికి అవకాశం ఉందా? స్వయంగా ఈరోజు బీటెక్ రవి గారు ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో నేను చెప్తాను, దయచేసి చూడండి ఏమని చెప్పాడు. ఎన్ని చూసిన తర్వాత అదే కాన్స్టిట్యూన్సీ వాళ్ళ ఆధిపత్యం ఇంకా పెరిగిందే కానీ తగ్గలేదు వైఎస్ పార్టీ. ప్రతి ఎలక్షన్ కు పెరుగుతూ వచ్చింది జగన్. పర్టికులర్గా ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత అసలు పూర్తిగా డైమెన్షన్స్ మారిపోయాయి. మీలో ఎక్కడ ఏ కోశాన భయం ప్రవేశించట్లేదా? భయం అనేది అదేం లేదన్నా, మనకుండే పెట్టుబడి అది ధైర్యం. ఇంకా వేరే ఏం లేదు. ఇప్పుడు నాతో కూడా చాలా మంది అంటే ఇప్పుడు చాలా మంది కూడా నాతో జాగ్రత్తగా ఉంటారు. నేను ఏమని చెప్పి అంటే వాళ్ళకు అవతల అప్పనేడు ముఖ్యమంత్రితో నేనేం జాగ్రత్తగా ఉండాలా? అతను అనుకుంటే ఏ క్షణంలో అతను మనసు పెడితే ఒక హాఫ్ అన్ అవర్ నేను ఉన్నాను. ఓకే, దానికి ప్రిపేర్ అయి ఉండా. అతను ఆ ఆలోచన దానికి రాకూడదు. వస్తే ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ మీ జోలికి వచ్చే ఆలోచన అతనికి రాకూడదని మీరు దేవుని అనుకోరు. లేదు, రెండోది ఏంటంటే మళ్ళీ ఆయన మీద రెండో సిబిఐ కేసు వచ్చాది, నా మీదకి వచ్చే. ఇప్పుడు సిబిఐ ఇది ఆ రోజు బీటెక్ రవి గారు చేసేటువంటి వాదన చెప్పిన జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఒక అర్ధ గంటకు నేను లేను, అర్ధ గంటకు ఎవ్వరూ లేరు. నేను కూడా 2024 వరకు ఏ పార్టీలో లేను. 20లో నేను 20 వరకు తెలుగుదేశంలో ఉన్నా, తర్వాత లేదు. పేర్ల పార్థసారథి రెడ్డి గారు ఉన్నారు, రాజారెడ్డి మర్డర్ కేసులో వన్ ఆఫ్ ది ముద్దాయి. శేషారెడ్డి ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు, అనేక మంది. ఇక్కడ ఉన్నటువంటి రాంగోపాల్ రెడ్డి ఉన్నాడు. ఇంతమంది వ్యక్తులు ఇక్కడ ఉన్నా ఎవరి మీదైనా చిన్న దాడైనా జరిగిందా ఒకసారి ఆలోచన చేయాలి. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో నేను పోటీ చేసిన. ఈ ఫలానా పోలింగ్ స్టేషన్లో అవకతవకలు జరిగినాయి, ఈ పోలింగ్ స్టేషన్లో రీపోలింగ్ పెట్టాలని చెప్పి నేను కోరలే. అంటే అంత స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయని సంతోషపడినాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ ది రిజల్ట్. మంచి రిజల్ట్ వస్తుందని 2019లో. 2024లో కూడా బీటెక్ రవినే పోటీ చేశాడు. ఎక్కడే కానీ అవకతవకలు జరిగినాయని కానీ, లేకుంటే పలానా పోలింగ్ బూత్ రీపోలింగ్ చేయండి, ఇక్కడ అవకతవకలు జరిగినాయి, దౌర్జన్యాలు జరిగినాయి, బూత్ క్యాప్చరింగ్ జరిగింది, రిగ్గింగ్ జరిగిందని ఎక్కడే కానీ ఆయన కంప్లైంట్ ఇవ్వాలి. అంటే అంత స్వేచ్ఛాయుతంగా ఇక్కడ పోలింగ్ జరిగింది. ఇవన్నీ పక్కన పెట్టండి. పట్టభద్రుల ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లిలో, పులివెందుల్లో ఇక్కడంతా పోలింగ్ జరిగిన 4-5 బూతులు. ఇక్కడ రిగ్గింగ్ చేసుకోవాలంటే ఎంతసేపు అంటున్నా. రాంగోపాల్ రెడ్డి ఇక్కడ నిలబడినాడు, మరి ఇక్కడ ఏమైనా రిగ్గింగ్ చేస్తారా? ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ ఉంటే ఆయన ప్రజాస్వామ్య పద్ధతులే ఈరోజు వాళ్ళు అలుసుగా తీసుకుంటాడారు. వీళ్ళు చాలా ఈజీగా తీసుకుంటాడలే, వీళ్ళని ఏమైనా చేయొచ్చని. ఇది చాలా తప్పు. నేను చెప్తున్నాను, ఎవరైతే అరాచకం చేస్తున్నారో, మీరు చేసే అరాచకం వల్ల, మీరు చేసేటువంటి స్వార్థం వల్ల చాలామంది తెలుగుదేశం పార్టీలో ఉండే అభిమానులందరూ కూడా ఇబ్బంది పడతారు. అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీకు స్వల్ప లాభాల కోసమో, లేకుంటే చిన్న బెనిఫిట్స్ కోసమో మీరు చేసేటువంటి ఈ యొక్క పనికిరాని పని ఎంతమందికి శాపనార్థంగా అవుతుంది? రేపు ఎంతమంది తిరగలుగుతారు ఇదే రకంగా ఆంక్షలు చేస్తే? ఈరోజు బీటెక్ రవి చెప్పిందే చూసావు. రవికి ఏమైనా ఇబ్బంది జరిగిందా? 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నంత వరకు ఆయన మీద ఏమైనా దాడి జరిగిందా? మరి పార్థసారథి రెడ్డికి ఒక గన్మెన్ ఉన్నాడా? శేషారెడ్డికి ఒక గన్మెన్ ఉన్నాడా? రాంగోపాల్కు ఎమ్మెల్సీ అయినంత వరకు ఏమన్నా గన్మెన్లు ఉన్నారా? ఎవరి మీద దాడి జరిగినాయా? ఇక్కడ జరిగినటువంటి ఎన్నికలన్నీ స్వేచ్ఛగా జరగలేదా? మరి ఈ రోజుకి ఎందుకు ఇంత విపరీతమైనటువంటి పరిస్థితులకు మీరు తీసుకుంటున్నారు? ఏ లాభం కోసం చేస్తాడారు? మీరు ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేయండి. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి కుప్పంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓడిపోయినాడు. కానీ ఎక్కడ దౌర్జన్యం చేయలే, రానికుండా ఎక్కడ చేయలే, ప్రజాస్వామ్యంగా జరిగింది. నీ యొక్క మనుషులు పోయినారు, వీళ్ళు పోయినారు. సరే, ఏ దానికి చేస్తారో ఆ రోజు ప్రజలు ఓటింగ్ చేస్తారు. ఇప్పుడు కూడా ప్రజలతో ఓటింగ్ చేసుకొని గెలుచుకోండి మీరు. కానీ ఆ గెలవలేక ఈరోజు కూర్చొని ప్రజలు ఈ రకంగా భయభ్రాంతులు చేయడం. ఆ తర్వాత పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నాను నేను, మీరు ఇచ్చినటువంటి అలుసు వల్లనే ఇది రిపీటెడ్గా జరుగుతున్నాయి. నిన్న సాయంత్రం జరిగినటువంటి సంఘటనకు మీరు యాక్షన్ తీసుకొని ఉంటే అదే ముఠా ఈరోజు కూర్చొని మళ్ళీ చేసిండేదానికి అవకాశం లేదు. మళ్ళా ఇంకా ఎన్నైనా జరిగేదానికి అవకాశం ఉంటుంది. బట్ నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను చెప్తాండా, ఒకవేళ సీనియర్ లీడర్స్ ఎవరైనా అరెస్ట్ అయితే కూడా, ఒకవేళ సీనియర్ లీడర్స్కి ఏమైనా దెబ్బలు తగిలినా కూడా మీరు దాని గురించి పట్టించుకోవద్దండి. మీ లక్ష్యం ఒకటి. మీ లక్ష్యం రేపు ఎలక్షన్ సవ్యంగా జరగాల,
మగవాళ్ళు అనే వాళ్ళు ఉండాల్సిన అవసరమే లేదు. ఆడోళ్ళే ముందరకుండి జరిపించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలే ముందరకు వచ్చి నడిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను ఒక ప్రశ్న వేస్తాను. ఈరోజు ఏదైతే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి మీద దాడి చేశారు, వేల్పుల రాము మీద దాడి చేశారు, తండోపతండాలుగా జనం వస్తున్నారు వాళ్ళ పల్లెల నుంచి, వాళ్ళ అభిమానులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ చాలా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా వాళ్ళు కనుక కట్టలు దిగిన ఆగ్రహానికి వెళ్తే ఎటువంటి పరిస్థితులు వస్తాయి? ఊహించడానికే భయంకరంగా ఉండేటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను శాంతి కాముకుని, ఎటువంటి అరాచకాలు జరగకూడదు, ఎటువంటి ఇబ్బందులు జరగకూడదు అని కోరుకునే వాళ్ళలో మొదటివాడిని. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 100కి 100 అదే అభిప్రాయం ఉండేవాడు. కానీ తెలుగుదేశం వాళ్ళు వేరే రకంగా ఆయన చిత్రీకరించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా చెప్తాను తెలుగుదేశం పార్టీ నాయకులకు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు స్వేచ్ఛగా తిరగగలిగినారా లేదా? నంబర్ 1. ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఎలక్షన్స్ అన్నీ సవ్యంగా జరిగినాయా లేదా మీరు ఆలోచన చేయండి. 14 నెలలు కాల ఆయన ముఖ్యమంత్రిగా కూడా ఏ రోజు పట్టించుకోలే. ఈరోజు ఒక తుంటపుసుకు ఒక చిన్న పదవి కూడా లేదు. ఏమైనా ఉంటే తుంటపుసుకు ఒక ఎమ్మెల్సీ పదవి, దానికోసము దాన్ని అడ్డం పెట్టుకొని ఇన్ని అరాచకాలు చేస్తాండ్రే. ఒక ముఖ్యమంత్రి స్థాయి అనుకుంటే ఏమన్నా ఉంటుందా అని చెప్తాండా, ఏమన్నా ఉంటుందా అని. కానీ సమన్వయం పాటించమని చెప్పి నిమిషం మా వాళ్ళని కోరుకుంటున్నాం. నిమిషం మా క్యాడర్లను అభ్యర్థిస్తున్నాం. మా వాళ్ళని మీరు కూల్ డౌన్ కాండి. మన లక్ష్యం ఒకటి, ఎన్నికలు జరగాల, వాళ్ళు కావాలని చెప్పి రెచ్చగొడుతున్నారు. రెచ్చిపోవద్దు. ఎన్నికల్లో మనం సవ్యంగా జరిగేదాన్ని మన ప్రధాన లక్ష్యం అని చెప్తున్నాం. ఎన్నికలు సజావుగా జరగాలి. ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోవద్దు. నిజంగా ఇదే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుని ఉంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు అసలు బయటే తిరిగే పరిస్థితి ఉండదనేది ఆ టీడీపీ నేతలే మాట్లాడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కేవలము ఒక చిన్న జడ్పీటీసీ ఎన్నికల్లో తాము లబ్ధి పొందడం కోసం ఇట్లాంటి అరాచకాలు, దాడులు, హత్యాయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి, మనుషులు క్రిటికల్గా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయినా కానీ పులివెందుల ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారు. ఇది ఒక ప్రక్రియ. రాజకీయాల్లో ఎవరైనా ఏదైనా పదవులు సాధించాలనుకుంటే నాయకుడిని మెప్పించేదానికి చేసేటువంటి చౌకబారు క్రీడ ఇది. ఒక జెడ్పీటీసీ గెలవాలని కాదు. ఒక జెడ్పీటీసీ గెలవాలంటే ఈ జెడ్పీటీసీ ఏమీ లేదు, దీనికి ఉండే టర్మ్ 10 నెలలే. దీన్ని అడ్డం పెట్టుకొని దీన్ని బూచుగా చూపించి కొంతమంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు నడుపుకునేదానికి వాళ్ళు చేసే ప్రయత్నం. దీంట్లో ఎవరు భాగస్వాములు కావద్దు. ఎందుకంటే రేపు వీళ్ళెవ్వరూ ఉండరు. నేను చెప్తాను కదా, పదవి పోయినటువంటి మరుసటి నిమిషం వీళ్ళెవరు ఉండరు, ఈ ప్రాంతంలోనే ఉండరు. రేపు వచ్చి పడే ఇబ్బంది అంతా ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళకు, మిగతా వాళ్ళకు. సో వీళ్ళకి స్పష్టంగా తెలుసు, అనవసరంగా రెచ్చగొడతా ఉండరు. నేను వాళ్ళని అడుగుతున్నా, ఇది ధర్మం కాదు, ఇది కరెక్ట్ కాదు. మీరు ఏదేదో చూసుకొని గతంలో పులివెందులు చేసినట్టు, గతం ఎప్పుడో అయిపోయింది. నేను అడిగేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 2014 ఆయన రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి ఆయన ఉన్నారు. ఇప్పటివరకు ఏమైనా అరాచకం జరిగిందా మీరు చెప్పండి. 2011లో ఆయన బై ఎలక్షన్స్ వచ్చింది, ఎక్కడైనా రిగ్గింగ్ చేసినారా? 2013లో మళ్ళీ ఒకసారి వచ్చినట్టుంది, చేశారా? 2014లో వచ్చింది చేశారా? 2019లో వచ్చింది చేశారా? 2024లో వచ్చింది చేశారా? స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చిన ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏమన్నా చేశారా? కాబట్టి మీకు కావాల్సినటువంటి కోరిక అంతా ఏంటంటే చంద్రబాబు నాయుడును లోకేష్ను గీకడం అన్నమాట. ఏమని? కుప్పంలో మనం ఓడిపోయినాం కదా, దానికి ప్రతీకారంగా ఇక్కడ ఏదో ఒకటి సాధిస్తాం మేము అని చెప్పి ఈడ సాధించినట్టు ప్రూవ్ చేసేదానికి ఈ రకమైనటువంటి అరాచకాలు చేస్తున్నారు. బట్ నేను చెప్తున్నా, నిజంగా మీకు శక్తి ఉండి లేకుంటే నిజంగా ఓడగొట్టాలంటే ప్రజాస్వామ్య పద్ధతిలో రండి. మీరు ఎలక్షన్ ఫేస్ చేయండి, ఓటర్లను అడగండి, మీరు ఏమేమి కావాలన్నా చేయండి. ఎలక్షన్లకు మీకు వాళ్ళకి కావాల్సిన హామీలు ఇవ్వండి, వాళ్ళకి ఏమైనా పనులు ఉంటే ఇవ్వండి, గెలిచండి. కానీ ఈ రకమైనటువంటి అరాచకం ఏంది అని చెప్పి నేను అడుగుతున్నాం. నీ నోటితోనే నువ్వు చెప్పినావు రవి, నీ నోటితోనే వేరే వాళ్ళతో కాదు చెప్పింది. ఒక ముఖ్యమంత్రి అనుకుంటే నేనుండేది ఒక అర్ధ గంట కూడా ఉండను అని చెప్పి నువ్వే చెప్పినావు, నీకు చూపించిన క్లిప్పింగ్ ఏబీ ఆంధ్రజ్యోతితో. కాబట్టి దయచేసి ఇటువంటి పనికిరాని పనులు చేయొద్దండి. చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నా, చంద్రబాబు నాయుడు గారు ఇది ధర్మం కాదు, ఇది కరెక్ట్ కాదు. అండ్ లోకేష్కు చెప్తున్నాను, ఇది కరెక్ట్ కాదు, ఇది ఈ పద్ధతులన్నీ కరెక్ట్ కాదు. బీటెక్ రవికి చెప్తున్నా, ఇటువంటి దానివల్ల ఏమీ జరగవు. దయచేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ క్యాడర్లకు అందరికీ చెప్తున్నాను, మీ బాధ్యత కూడా ఇది. ఎందుకంటే రేపు మీ సంరక్షణ అంతా ఉంటుంది. ఈ కొంతమంది వెధవ పనులు చేసుకొని పోతే అవన్నీ మోయాల్సినటువంటి వాళ్ళు, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు, రేపు వాళ్ళ పరిస్థితి ఏంది? సరే ఈ ఎన్నికలు వదిలిపెడతామే అనుకో, మేము వదిలిపెడతాం పోతాం, ఇంతటితో ఆగిపోతుందా? రేపు ఇదే ఎల్లకాలం ఇదే ఉంటుందా?
కాబట్టి చౌకబారు ఇదంతా ఒక చౌకబారు క్రీడ. ఏంది, ఒక జెడ్పీటీసీ ఎలక్షన్లో మేము జగన్మోహన్ రెడ్డి పైన విజయం సాధించినామని చెప్పేదానికి వాళ్ళు చేసే ప్రయత్నం. తద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి లబ్ధి ఏంది, అయ్యా మాకు కావాల్సిన ఒక పదవి, లేకుండా అంటే మాకు కావాల్సినటువంటి మేము డబ్బులు సంపాదించుకోవడానికి ఒక మార్గం చూపించని చెప్పేది. ఇంతకంటే ఏముంది దాంట్లో? లేకపోతే ఈ జెడ్పీటీసీ గెలిచేది చేసేది ఏముంది? అక్కడ ఉండేది 10 నెలలు. ఈ జెడ్పీటీసీ ఎన్నికలు రావాలంటే 2 ఏళ్ళు అయిపోయింది ఆయన చనిపోయి. ఆ జెడ్పీటీసీ మెంబర్ చనిపోయి 2 ఏళ్ళు అయింది. మళ్ళీ ఇన్ని రోజుల వరకు ఎందుకు ఖాళీగా ఉన్నారు? దయచేసి ఈ విషయాలంతా ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుకుంటాను. నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అంతా అరెస్ట్ అయినా, ఒకవేళ ఏదైనా దాడి జరిగి మాకేమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా, మీరు మాత్రం ఎలక్షన్లు తప్ప వేరేది ఆలోచన చేయొద్దండి. ఏ గ్రామాల్లో ఉండేవాళ్ళు ఆ గ్రామాల్లోనే ఉండండి. ఆ గ్రామాల్లో కూర్చొని వీరోచితంగా పోరాటం చేయండి, అడ్డం పడండి, సవ్యంగా ఎలక్షన్ జరిగేటట్టు తీసుకోండి. ఆడోళ్ళకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ముందరకుండి నడిపించండి అని కోరుకుంటున్నాను. మహిళలే ముందుండి ఇట్లాంటి ఎలక్షన్ని నడిపించాలి. ఎంతమంది నాయకుల్ని, కీలకమైన వాళ్ళని అరెస్ట్ చేసినా, దాడులు చేసినా కానీ ఆ మహిళలే ముందుండి ఎన్నికలు నడిపిస్తారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది.